రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా. సత్యం గారు, సిరియా నుంచి బంగ్లాదేశ్ దాకా, బ్రెజిల్ నుంచి కొరియా దాకా ఏ దేశం చూసినా కూడా అధికారం పోగానే పాలకులంతా జైలు పాలవుతా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్టులో అంటే ఇది రాజ్యాంగాల విజయంగా చూడాలి అంటారా, లేదనంటే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి శక్తుల రాజకీయ కక్షతో ఈ రకంగా వేధింపులు, శిక్షలు, ఉరి శిక్షల వరకు వెళ్తున్నాయా? ఏం జరుగుతోంది? రెండు మిక్స్ అయినాయి. అధికారంలో తిరుగులేని అధికారం చెలాయించినప్పుడు మనం రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తున్నాం మన దేశంలో, లేదా ప్రధానమంత్రులను చూస్తున్నాం. మన దేశం కన్నా ఇంకా ఇతర దేశాల్లో అధ్వానం ఉంది. ఒక 15 ఏళ్ళు అధికారం లభిస్తే ఆ నియంతృత్వ పోకడలు మొదలవుతున్నాయి. ఆ నియంతృత్వ పోకడలతోటి సహజంగానే దీర్ఘకాలం కొనసాగితే వాళ్ళు అనుకున్న పనులలో ఎంతో కొంత శాతం చేయలేరు కాబట్టి ప్రజల నుంచి అసంతృప్తి వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ఈ వాయిస్ని, ప్రతిపక్ష వాయిస్ని అణుచివేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు కోరికలు కలుగుతాయి. ప్రజల కోరికలు తీసే బదులు, ప్రజల ఆశలు తీర్చే బదులు, ప్రజల పరిస్థితులను మెరుగుపరిచే బదులు అణిచివేత మొదలవుతుంది. విమర్శను తట్టుకునేటువంటి స్థితికి వస్తుంది. అవి నియంత్ర పోకడలలో భాగం. ఇలా మీరు చూసినటువంటి బంగ్లాదేశ్లో హసీనాలో ఆఖరి 5 ఏళ్ళు జరిగినటువంటిది అదే ఉంటాయి. తర్వాత డమస్క్ ఇవాళ సిరియాలో అసద్లో అవే అవుపడతాయి. చాలా చోట్ల ఇటువంటి మనకు అవుపడతా ఉంటాయి. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే తర్వాత ప్రతిపక్షం లేకుండా చేస్తే ఇటువంటి తప్పులు చేసే అవకాశం ఉంది. కొన్ని చోట్లేమో ప్రతిపక్షాలను అణిచివేయటం, కొన్ని చోట్లేమో సహజంగానే ప్రతిపక్షాలు వీక్గా ఉంటే ఈ తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఇది ఒక కారణం. ఇక నేను మిక్స్ అన్న 2 కారణాలు. ఇంకో రెండో కారణం ఏమిటంటే కూలదోయటం. అంటే ఇప్పుడు అసాద్ని ఎలక్షన్లో ఓడించాలి, కూలదోసిందే. అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులన్నిటికీ సిరియాలో అసద్ ప్రభుత్వానికి రష్యా సపోర్ట్ తోటి పరిపాలించింది. అసద్ రష్యా సపోర్ట్ తోటి పరిపాలించాడు. అనేక ఉగ్రవాద గ్రూపుల్ని అమెరికా సపోర్ట్ చేసి, ముఖ్యంగా అల్-ఖైదా నాయకుడే ఇప్పుడు సిరియాని వెళ్తా ఉన్నాడు. అటువంటి అల్-ఖైదాని ప్రోత్సహించింది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించి అమెరికా అన్ని రకాల సైనిక సహాయం చేసి అసద్ను పారిపోయేటట్టుగా తిరుగుబాటుకు ప్రోత్సహించింది. అట్లాగా పాకిస్తాన్లో ఎన్నికైనటువంటి ఇమ్రాన్ ఖాన్ కూలదోసి ఇప్పుడున్నటువంటి ఊచకర్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది. ఇది కూడా అమెరికా చేసిన పనే. కాబట్టి కొన్ని చోట్లనేమో తిరుగుబాటును ప్రోత్సహించి ప్రభుత్వాన్ని తొలగించి పరిపాలన చేస్తున్నారు. కొన్ని చోట్లనే ప్రభువులే నియంతలుగా మారి ప్రజల సపోర్ట్ కోల్పోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అడిగినటువంటి దాంట్లో 2 క్వశ్చన్లు మిళితమై ఉన్నాయి. ఒకటి నియంతలుగా మారటం, సుదీర్ఘ పాలించి నియంతలుగా మారటం. రెండోది ఆ పాపులర్ గవర్నమెంట్లని ఎగదోసి కూలదోయటం. ఇట్లా 2 రకాలుగా ఇప్పుడు మిక్స్ అయి ఉన్నాయి మనం అనుకున్నటువంటి దేశాల్లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇక మూడో విషయం, అసలు విషయానికి వస్తే ఏమిటంటే ఇవాళ విచారణ పేరు మీద నిజంగా పౌర ప్రభుత్వాలు ఉండి, జ్యుడిషియరీకి అటానమస్ ఉండి, జ్యుడిషియరీ స్వతంత్రంగా పనిచేస్తే ఎటువంటి తీర్పులు వస్తాయో ఒక అంశం, ఒక ఎత్తు. అట్లా కాకుండా కోర్టులు కూడా సైనిక ప్రభుత్వాలు, ఉగ్రవాద ప్రభుత్వాలు పరిధిలో ఉండి పనిచేస్తే ఒత్తిడి వచ్చేటటువంటి జడ్జిమెంట్లు వేరు. కాబట్టి ఈ 2 రకాలుగా మనం వేరువేరుగా చూడాలి. ఈ వేరువేరుగా చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ మన దేశంలో వచ్చే తీర్పులు, ఓడిపోయిన ప్రభుత్వాలు, ఓడిపోయిన నాయకుల మీద వచ్చే తీర్పులు ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి తీర్పుల విధంగా అధ్వాన్నంగా ఉండవు. ఎందుకంటే అంతో కొంత జ్యుడిషియరీ మీద ఒత్తిడి ఉన్నా మన దేశంలో అటానమస్ కాపాడబడుతుంది, ఆ స్వతంత్ర కాపాడబడుతుంది. జడ్జిమెంట్ల మీద కూడా అలాగే కొనసాగుతుంది. కొంత ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంగా ఒత్తిడికి లోనైనా ఆ స్వతంత్రం నిలబెట్టుకునే జడ్జిమెంట్లు ఇస్తాయి. కానీ ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి దేశాల్లో ఉదాహరణకి ఇవాళ డమాస్కస్లో విచారణ జరిపారంటున్నారు. అది పూర్తిగా ఉగ్రవాదులకు తిరుగుబాటు ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి కోర్టులు. పాకిస్తాన్లో సైనిక నియంత్రణలో ఉన్నటువంటి ప్రభుత్వం, పేరుకు ప్రభుత్వం అధ్యక్షుడి ప్రధాని ఉంటారు కానీ మొత్తం మున్నిరిదే పెడతారు. ఆ విధమైనటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి ప్రభుత్వాల్లో జ్యుడిషియరీ పనిచేస్తే న్యాయంగా పనిచేస్తుందా, స్వతంత్రంగా పనిచేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి దీన్ని
ఈ ఈ జడ్జిమెంట్లు కూడా వాటికి నిజమైనటువంటి స్వతంత్రత ఇచ్చే జడ్జిమెంట్లు అయితే మనం సమర్థించాల్సిందే. అట్లా కాదు, ఒత్తిడిలో లేదా ఇది ఇవ్వాల్సిందే జడ్జిమెంట్ అనేటువంటి పద్ధతిలో ఒక మానిటరింగ్ సిస్టంలో జ్యుడిషియరీ పనిచేస్తే మాత్రం ఇవి నిజమా కాదనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయమే ఉంది. యా. సో పర్టికులర్గా సిరియాని కనుక చూస్తే సార్, 14 ఏళ్ల యుద్ధం, దాదాపుగా 5 లక్షల పైగా అక్కడ మరణాలు. సో ఇవన్నీ చూస్తే అసద్కు దీనివల్ల మరణశిక్ష ఖరారైపోయింది. అంటే ఇప్పుడు మరి ఆయనేమో పుతిన్ రక్షణలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, పుతిన్ సంరక్షణలో ఆయన ఉన్నారు. మరి ఆయన్ని అంటే ఈ తీర్పులు ఇవన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతున్నాయట. ఆయన్ని అంటే వెనక్కి తీసుకొచ్చి శిక్ష అమలు చేసేటువంటి అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? అస్సలు లేవు. రష్యా ప్రభుత్వం స్ట్రాంగ్ ఉన్నంత కాలం ఇలాగనే ఉంటారు. కాబట్టి సుదీర్ఘ కాలం ప్రవాస జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి రష్యా మీద ఒత్తిడి తెచ్చి అప్పగించాల్సిందని ఏదో యుద్ధ స్థాయిలో వస్తే అది వేరే విషయం. కానీ అట్లా కాకుండా కేవలం తీర్పు ఇచ్చింది కాబట్టి రష్యా అప్పగించేటువంటి అవకాశం లేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కూలదేసి వచ్చినటువంటి ప్రభుత్వం, ఆక్రమించి వచ్చినటువంటి ప్రభుత్వం. అటువంటి తీర్పులకు విలువిచ్చి రష్యా అప్పగిస్తుందని నేను అనుకోను. తర్వాత సిరియాలో అసలు సోషల్ ఆర్డర్ లేదు, ఎకనామిక్ ఆర్డర్ లేదు. సుదీర్ఘ కాలంగా గత 14 ఏళ్లుగా అసదు 5,80,000 మంది ప్రాణాలు కోల్పోయింది నిజమే, కానీ అసదు తీసిన ప్రాణాలే కాదు, ప్రభుత్వం మీద ఉగ్రవాదులు 5-6 ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా ప్రోత్సహించడంతో తిరుగుబాటులో ఇటు తిరుగుబాటు దళాలు చంపేసినటువంటి ప్రజలు ఉన్నారు, అటు ప్రభుత్వం అణుచేసి చంపేసినటువంటి ప్రభుత్వం చంపేసినటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి రెండు వైపులా ఒక ప్రభుత్వమే చంపినటువంటి ప్రజలు గారు వాళ్ళు, ఇటు నుంచి ఉగ్రవాదులు చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒకటి, ప్రపంచవ్యాప్తంగా మనం సాధారణంగా ఇస్లాం దేశాల్లో 2 తెగలు ఉంటాయి, షియా సున్నీలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటాం జనరల్గా, సాధారణ విభజన. కానీ సిరియా విషయానికి వస్తే మనకు ఆశ్చర్యం అయింది. సున్నీలనే 2-3 తెగలు స్థానిక తెగలు ఉంటాయి, షియాల్లో స్థానికంగా 7-8 తెగలు ఉంటాయి. వీటన్నిటికీ నేషనల్ నెట్వర్క్ లేకుండా ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క తెగ స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక జిల్లాలో ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే ఒక జిల్లాలో ఒక తెగ, ఇంకో జిల్లాలో ఇంకో తెగ ఉన్నట్లుగా అక్కడ సిరియా మొత్తం కూడా మన రాష్ట్ర జనాభా కన్నా తక్కువే, 2.5 కోట్లు, 26 మిలియన్స్. కాబట్టి 2.5 కోట్ల జనాభాలో చిన్న దేశంలో మన జిల్లా స్థాయిలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెగ స్ట్రాంగ్గా ఉన్నది. కాబట్టి ఇవాళ అసాదును గోలదోసిన తర్వాత ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బషారా కూడా సిరియా మొత్తం మీద ఒక గ్రిప్ రాలేదు ఇప్పటి వరకు కూడా. 24 డిసెంబర్లో అసాదును గోలదోశారు, ఆయన బారిపోయి వచ్చాడు. 25 అయిపోయింది, 26 సగం వచ్చింది.